హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. జగద్గురువైనటువంటి శనేశ్వర భగవంతుడికి నమస్కారాలు చేస్తూ ఆయన పాదపద్మాలకి, ఆయన గురువైనటువంటి పరమేశ్వరుడికి పాద నమస్కారాలు చేస్తూ మనము ఈ శనీశ్వరుడి యొక్క త్రయోదశి మనకు వస్తోంది. అలాగే సంవత్సరంలో ప్రతిసారి చాలాసార్లు శని త్రయోదశి రావడం, అలాగే ఈ జూన్ 27వ తేదీన మనకి ఈ యొక్క శని త్రయోదశి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే శనీశ్వరుడి యొక్క ఇదేమిటంటే శనివారం నాడు శని త్రయోదశి రావడము, ఆ శనివారమే పడుతుంది, త్రయోదశి తిథిలో పడుతుంది. అలాగే శనీశ్వరుని యొక్క మహిమ కూడా మనం చూడాలి. ఈసారి శని త్రయోదశి ఎప్పుడు వచ్చిందంటే మనకి శని ప్రదోష వ్రతం కూడా చేసుకుంటాం. ఆ రోజు జూన్ 27 శనివారం వచ్చిందనమాట. ఆ రోజున శివుడికి ఆ తర్వాత శనికి ఇద్దరికి కూడా పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే త్రయోదశి జూన్ 26 నుంచే ప్రారంభం అయిపోయింది. మనకి శుక్రవారం నాడే 10:22 రాత్రి నుంచి. అలాగే జూన్ 28 2026కి తెల్లవారుజామున 12:43 అంటే 27 పూర్తిగా ఉంది కాబట్టి 27వ తేదీన మనం చేసుకుంటాం. ఆ రోజున చేయాల్సింది ఏంటంటే ప్రదోష ముహూర్త పూజ. ఆ ముహూర్తంలో పూజ చేసుకోవాలి. అది మనకి చక్కగా 7-12 సాయంత్రం నుంచి 9-19 మధ్యలో కనుక, అంటే ప్రదోష సమయం అంటే రాత్రులు అనమాట, సాయంత్రాలు. ఆ టైంలో తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే శివుడికి అభిషేకం చేసుకోవాలి పాలు నీళ్లతో. అలాగే బేల్పత్రం అంటాం కదండి, అంటే ఈ యొక్క బెల్వదళాలు, మారేడాకులు, అవి వాటితో చేసుకోవాలి. దాన్ని అడవి యాపిల్స్ అంటాము, వుడ్ యాపిల్ లీవ్స్ అంటాము. ఇవన్నీ కూడా 13 ఒత్తులతో మనము ఆరాధన చేసుకోవాలా, దీపాలు వెలిగించాలి. మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనెతో కానీ, అలాగే నెయ్యి దీపాలు కానీ వెలిగించాలి. అలాగే 13 ఒత్తులు వేయాలన్నమాట ఒక్కొక్క దాంట్లో కూడా. ఈ రకంగా మనం చేసుకోవాలి. లేదా ఒక్కొక్క ఒత్తు చొప్పున 13 ప్రమిదలు పెట్టుకొని వేసుకోండి, లేదా ఒకే ప్రమిదలో 13 ఒత్తులు వేసుకోండి. అసలు శనిని ఎంత భయంకరంగా చిత్రీకరించారంటే, శని 7.5 అంటే ఏలినాటి శని జరుగుతుంది. దాన్నే 7.5 దయ్య అని అంటాము. మరి ఈ సమయాల్లో కేవలము హాని చేస్తుంది అనే విధంగా చెప్పారు. అంటే శని ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు, అష్టమ శని జరుగుతున్నప్పుడు ఓన్లీ బాధలే కనుక పెట్టినట్లయితే, ఓన్లీ కష్టాలే కనుక పెట్టినట్లయితే ఏ మానవుడు బతకలేడండి. ఎందువల్లంటే ప్రతి రాశికి కూడా మనకి 10 సంవత్సరాలకి మనకి అర్ధాష్టమ శని జరుగుతాడు. తర్వాత 20 సంవత్సరాలకు ఒకసారి అష్టమ శని జరుగుతాడు. అండ్ ఈ యొక్క ఏలినాటి శని ప్రతి 30 సంవత్సరాలకే జరుగుతాడు. ఆ ఏలినాటి శని సమయాల్లోనే పెళ్లి చేస్తాడు, స్థిరపరుస్తాడు, ఇల్లునిస్తాడు, స్థలాలు కొనిపిస్తాడు, అంతా కూడా. అలాగే కష్టాలు పెట్టి బంధువులందరినీ కూడా ఒక్కొక్కళ్ళ స్నేహితుల్ని దూరం చేసి, నువ్వు ఏకాకివి సుమా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది ఆ ప్రయోజనాన్ని నువ్వు తెలుసుకో. మానవ జన్మ ఈటింగ్ అండ్ మేటింగ్ కాదు. మరి ఏమిటి అంటే నీకు మోక్షం తెచ్చుకోవాలి నువ్వు, అందుకోసం నేను పంపించాము. నీ బ్యాలెన్స్ కాస్ట్ కర్మాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చావు. అలాగే నీ భయాన్ని ఎలివియేట్ చేసుకోవడానికి, పోగొట్టుకోవడానికి వచ్చావు. అండ్ నీ అబ్స్టకల్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి, నీ అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవాలి అనేటువంటి అపూర్వమైనటువంటి సమయం ఈ శనీశ్వరుడు మనకి ఇస్తాడనమాట. అయితే అసలు శని గురించి ఎంత ప్యాడ్ చేస్తారండి? శని ఏదో హాని చేస్తున్నట్టు. అసలు శని గురించి ఏమన్నా తెలుసా? శని భూమి కంటే కూడా, భూమి ఒక గ్రహం మనకు తెలుసు కదా, శని కూడా ఒక గ్రహమే. కానీ మనము నవగ్రహాలలో భూమిని మనం తీసుకోవాలి, మోడర్న్ సైన్స్ లో మనం గ్రహం కింద తీసుకుంటాం. ఇప్పుడు ఆ శని ఎంత బరువుగా ఉంటుందండి ఈ యొక్క భూమి కంటే కూడా. ఎన్ని సైడ్లు అంటే వైడర్, ఎంత వెడల్పుగా ఉంటుందంటే డయామీటర్ లో 9 రెట్లు వెడల్పుగా ఉంటుంది భూమికి. అంటే భూమిని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం కొలిచామనుకోండి, అలాంటివి మనకి 9 రెట్లు 9
మీటర్ ఇదైతే 9 మీటర్ల స్కేల్ పెడితే అంత వెడల్పు ఉంటుంది శనీశ్వరుడి యొక్క గ్రహం. ఆ తర్వాత దాంట్లో వాల్యూమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గ్లాస్ లో ఎన్ని నీళ్లు పడతాయి, చిన్న గ్లాసు పెద్ద గ్లాస్ తీసుకుంటాం కదా, ఆ పట్టేటటువంటి దాన్ని వాల్యూమ్ అంటాం. ఆ 700 భూముల్ని అందులో దూర్చామనుకోండి, 700 సైజుల భూముల్ని దూరిస్తే శని గ్రహంలో దూరిపోతాయి అన్నమాట. అంటే అంత పెద్దది వాల్యూమ్, లోపల అంత ఖాళీ ఉంది. ఆ తర్వాత ఈ భూమి అంతా కూడా డెన్స్ దళసరిగా ఉంది. తర్వాత రాకీ ప్లానెట్ అంతా కూడా పర్వతాలు ఇవన్నీ కూడా రాళ్లతో ఉంటుంది. కానీ శని మాత్రం గ్యాస్ అండి. ఈ యొక్క గాలి వాయు రూపంలో ఉంటుంది, చాలా పెద్ద వాయు రూపంలో ఉంటుంది. అది ఎంత లార్జర్ అంటే ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా సైజులో మరి లైటర్ గా ఉంటుంది. చాలా బరువు చాలా తక్కువగా ఉంటుంది భూమి కంటే కూడా. ఇకపోతే మనకి ఈ కంపేర్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద మనం బ్రతుకుతున్నాం, ఆ శని యొక్క ప్రభావం మన భూమి మీద మన మీద పడుతుంది. కాబట్టి ఎనర్జీసే కాకుండా ఆ ప్రతిదీ కూడా ఆ లైట్ పట్టము, ఆ గ్యాస్ ప్రభావాలు, ఎనర్జీస్, ఆ శక్తి మనం ప్రభావితం చేస్తుంది అన్నమాట. అయితే సాటర్న్ ఈక్వటోరియల్ డయామీటర్ ని కనుక మనం తీసుకున్నట్లయితే శనిది 120,536 కిలోమీటర్ల అంత వెడల్పుంటుందండి. అంటే 74,898 మైళ్ళు అనమాట. అలాగే మనకి భూమిని కనుక మనం తీసుకున్నప్పుడు మనకి 74,898 శని అయితే కేవలం 7,917 మైళ్ళు మాత్రమే ఈ యొక్క భూమి ఉంది. ఇక వాల్యూమ్ల విషయంలోకి వచ్చేసరికి మనకేమవుతుందంటే ఘన పరిమాణము 764 భూముల నుంచి 766 భూముల్ని ఆ యొక్క శనిగ్రహంలో ఇవ్వచ్చు మనం. తర్వాత 95 రెట్లు బరువు ఉంటుంది భూమి కంటే కూడా. ఈ యొక్క సాటర్న్ 95 టైమ్స్ మోర్ మ్యాసివ్ దాన్ ఎర్త్. అయితే మరి బరువులో కూడా గాలి ఉన్నప్పటికీ కూడా చూడండి, బట్ ఏమంటున్నాడు, సాటర్న్ ఇస్ మాసివ్ కంపేర్ టు ఎర్త్. భూమే ఎంత బరువు ఉంటే అసలు శని ఇంకా బరువు అనమాట. గ్యాసులతో ఉండి కూడా అంత బరువు ఉంది చూడండి. అయితే ఈ విజువల్ స్కేల్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక నికెల్, ఒక చిన్న ఉంగరం తీసుకున్నాం అనుకోండి, దాని ఉంగరం సైజ్ లో స్టాండర్డ్ నికెల్ లాగా మనం తీసుకుంటే వాలీబాల్ సైజ్ లో శని ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఒక రింగ్ సిస్టమ్ అనేటటువంటిది వలయాల్లో ఆర్బిట్స్ లాగా మెయింటైన్ అవుతా ఉంటది శని. అక్కడి నుంచే మనకి శక్తి వస్తుంది. రింగ్ సిస్టమ్ నుంచే మనకి శని యొక్క ప్రభావాలు మన మీద పడతా ఉంటాయి అన్నమాట. మొదట రింగ్ క్లోజర్ గా ఉన్నప్పుడు భూమికి అవుటర్ రింగ్ ఎక్కువ, ఇన్నర్ రింగ్ కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువగా ఆ భూమిని లాగుతా ఉంటది శని యొక్క రింగ్. సో ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఈ యొక్క న్యూట్రాన్ ప్రోటాన్స్ మధ్యలో ఉంటే ఎలక్ట్రాన్స్ లా తిరుగుతున్నప్పుడు బాగా చివరన ఉన్నటువంటి లాస్ట్ ఆర్బిట్ ఈజీగా తీసేయచ్చు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆర్బిట్ లో KLMNL షెల్స్ ఉంటాయి. ఆ దగ్గరగా ఉన్నటువంటిది ప్రోటాన్స్ కి న్యూట్రాన్స్ దగ్గర ఉన్నది పీకడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం. ఇదే విధంగా సేమ్ రూల్ అప్లై అవుతుంది మనకి. ఇక అందువల్ల శని యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా మన మీద పనిచేస్తుంది. ఎప్పుడు అర్ధాష్టమం, అష్టమం, తర్వాత ఈ యొక్క ఏర్నాట్స్ జరుగుతున్నప్పుడు. ఇకపోతే మనకి ఈ వీటితో శని గ్యాస్ జైంట్ అన్నాం కదా, ఏముంటుందండి డెన్సిటీ డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఈ యొక్క భూమి కంటే కూడా శని చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కువగా హైడ్రోజన్, హీలియం గ్యాసులతో నిండి ఉంటుంది. అందువలన వెరీ లో డెన్సిటీ, సాంద్రత అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ కంటే కూడా లైటర్ గా ఉంటుంది, నేల కంటే కూడా చాలా పలచగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి గ్యాస్ అన్నమాట. సో మనము ఏం చేయాలి అని అంటే, ఒక పెద్ద ఓషన్, మహాసముద్రాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే
అందులో మనము ఈ యొక్క ఈ శనిని కనుక వేస్తే ఆ పైన బంతిలాగా అది తేలిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం సాలిడ్ సర్ఫేస్ అనేటటువంటిది చుట్టూ బయట అంచులాగా ఉండదన్నమాట. శనికి సాలిడ్ సర్ఫేస్ ఉండదు, అండ్ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ హీలియం ఉంటుంది. కాబట్టి గ్యాస్ నుంచి లిక్విడ్ గా మారుతుంది. అదే అనమాట మన జాతకాలు మారడం అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్ కి, లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్ కి, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అలా మనకి ఈ మారుతున్నప్పుడే మనకి చక్కటి ఫలితాలు, శుభ ఫలితాలు, చెడ్డ ఫలితాలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెన్స్ సెంట్రల్ కోర్ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏముంటుందంటే 96% హైడ్రోజన్ ఉంటుంది, అలాగే 3% నుంచి 4% హీలియం ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రేస్ అమౌంట్స్ కొద్దిగా అమోనియా, మిథేన్, వాటర్ ఐస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దీనికి ఏంటంటే ఒక డెన్స్ కోర్ ఆఫ్ రాక్ ఉంటుంది, మెటల్స్ ఐరన్ అండ్ నికెల్ దొరుకుతుంది. అందువలనే మనము శనికి ఇనుముకి సంబంధం అంటాం. శని గ్రహం అంతా కూడా ఐరన్ అండ్ నికెల్ ఎక్కువ ఉంటుంది. ఆ శని గ్రహం బలంగా ఉన్నటువంటి వాళ్ళకి అందువల్లనే ఫెర్రస్, మనకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావు. ఎముకల నొప్పులు స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. ఎముకల నొప్పులు అది ఉండవు అనమాట, బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఈ ఐసెస్ 10 to 15 times ద మాస్ ఆఫ్ ది అర్త్ వరకు కూడా మనకి ఇవి బరువుగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ గ్యాసియస్ మేకప్ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లానెట్ సాటర్న్ సోలార్ సిస్టమ్ లో ఈ యొక్క వాటర్ కంటే కూడా లెస్ డెన్స్, అంటే పల్చగా ఉంటుంది అని చెప్పబడింది. కాబట్టి ఇంత సైంటిఫిక్ గా మనకి ఈ యొక్క శని, మన ఋషులు ఎంత గమనించారండి, ఎవరెళ్ళి కొలిచారండి అసలు సాటర్న్ ని. మన మోడర్న్ సైన్స్ ఏమో శాటిలైట్స్ ని వదిలి ఇలా కనిపెడితే, మన ఋషులు చెప్పింది, ప్రాచీన ఋషులు ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో ఆస్ట్రానమర్స్ అంతా కూడా ఎంత ఈజీగా చెప్పారు. ఆర్యభట్ట వీళ్ళంతా, వరాహమిహిరుడు వీళ్ళంతా సేమ్ ఇరువుకే సంబంధం ఎందుకు చెప్పారండి? అక్కడ ఐరన్ అండ్ నికెల్. అలాగే గ్యాసియస్ చూడండి, శని అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు, శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు గ్యాస్ కొడితే వాళ్ళు ఉబ్బిపోతారు, వాళ్ళు కోపం వస్తే తిడతారు. అలాగే లోపల మనసులో లోపల ఉంటుంది అనమాట ఏదో ఒకటి. వాళ్ళకి ఏదైనా ఇది రహస్యం చెప్తా ఉంచరు, బయట చెప్పేస్తారు, ఎక్కేస్తారు. అన్నీ కూడా కొర్లేట్ చేసుకోవాలని చదువుకోవాలి. అంతేగాని చేప బళ్ళు పెడతాము, మందు పెడతాము, తర్వాత ఈ యొక్క చేప బళ్ళు తీసేస్తాము. చేయడం ద్వారా తీయడమేంట్రా? అసలు ఏదైనా సమస్య వస్తే దానికి సమస్య పరిష్కారం కనిపెడతారు. చేయడమేరా నాకు చూడండి విచిత్రం. తంత్రగాళ్ళు అని చెప్పుకుంటారు, మంత్రగాళ్ళు ఏమైనా ఈ బోగస్ గాళ్ళకి ఏంటంటే ఏమని చెప్పుకుంటారు, ఇప్పుడు ఏదైనా చేస్తే అది చేయడం వస్తే ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ కనిపెడతారు. ప్రాబ్లం ఏంటో నీకు తెలియదు, చేయడం రావడం తీయడం వచ్చు అంటే, నాకు చేయడం తీయడం వచ్చానంటే అది బోగస్ గాడు అని అర్థం, ఫేక్ గాడు అని అర్థం. నెక్స్ట్ మరుగు మందులు అంటారు, వశీకరణాలు అంత తేలిక. ఈ వేళకు ముందు వాళ్ళ పిల్లలు వశీకరణాలు అయి ఉండరు, వాళ్ళ మాట ఎవరు వినరు. తర్వాత ఈ యొక్క ఇక ఇంకేమిటండి, జాతకాలే మార్చేస్తాం మేమే దేవుళ్ళు అని చెప్తారు. ఇట్లా బోకస్ గారు దేవుడు. అందుకే వీళ్ళకి కరెక్ట్ మొగుడు గోగినేని బాబు దిగుతున్నాడు. గోగినేని బాబు ఏం చెప్తాడంటే, బాగా ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది అనమాట. గాలి చూసావా, గాలిని చూపిస్తావా, అలాగే దేవుడు కనబడడు అని. అందుకే కరెక్ట్ మొగుడు ఏం చెప్పాడు, సౌండ్ ఏమవుతుందని వినబడుతుంది. ఆ వినబడిన సౌండ్ కంటికి నేను చూపిస్తాను రా, కంటికి నువ్వు చూడగలవా కంటితో ఆ సౌండ్ని అని అడిగాడు. కరెక్ట్ తను చెప్పింది. ఇప్పుడు నీకు శబ్దం వస్తుంది, దానికి మీటర్ ఉంది కొలవడానికి, నీ సిగ్నల్స్ ఉన్నాయి, మీటర్ ఉంది కొలవడానికి, గాలి ఉంది, మీటర్ ఉంది కొలవడానికి. ఇవన్నీ భౌతికాలు. దేవుడిని నేను చూసేసా, దేవుడితో నేను మాట్లాడేస్తా, దేవుడు నాకు ప్రత్యక్షమైపోయాడు, దేవుడిని ఒంటి మీదకి వస్తాడు, ఇటువంటి బోగస్ నా కొడుకులందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రోత్సహిస్తే ముందు శనీశ్వరుడు మిమ్మల్ని తోలు తీసేస్తాడు. మీరు ఎన్ని నువ్వులు వేసినా ఎన్ని వేసినా కూడా మిమ్మల్ని కేవలం బోగస్ గాళ్ళ మాటలు విన్నా, వాళ్ళ వీడియోలు విన్నా మీరు సర్వనాశనం అయిపోతారనమాట. అదే సాత్ అంటే శని పట్టుకోవడం అంటే ఆ వాళ్ళని, అలాంటి వాళ్ళ అయోగ్యుల మాటలు విండి, చదువు సంఖ్యలు లేని వాళ్ళ మాటలు వింటే, అలా చెప్పిన అశాస్త్రీయమైనటువంటి అవైధికమైనటువంటి వింటే అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా ఈ జూలై నెలలోనే కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి చక్కగా ఈ 2026 సంవత్సరంలో మీ జాతకాలు ఒక్కొక్క రాశి వారిగా మనం ఎలా ఉందో, ఈ శని యొక్క ప్రభావం ద్వారా మీకు ఎలా ఉందో మనం తెలుసుకుంటాం. మకర రాశి
ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రుడు జూలై 4 తర్వాత నుంచి అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. అలాగే అష్టమ కేతు మీకు ప్రాణాంతకంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక మిస్టీరియస్ ప్లానెట్ గా కేతు వర్క్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది ఆరోగ్య విషయంలో అనేటటువంటిది ఎవరికి కూడా అర్థం కాదు. ఆర్థికంగా మీరు కొంచెం చితికిపోవడం, ఆర్థికంగా బలంగా లేరు అని చెప్పి మీరంతా కూడా బాధపడటం అనేటటువంటిది ఎక్కువగా మనోవేదన బాగా ఎక్కువైపోతుంటుంది. అయితే ఈ యొక్క రవి గురువులు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. జూలై 16 తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా 70% వరకు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు, తర్వాత ఈ యొక్క చేపల వ్యాపారాలలో లాభాలు పొందడానికి అవకాశాలు అధికంగా కనబడుతుంది. ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఆ కొట్లాటల్లో మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఒక విధంగా పరిష్కారం అవడానికి ఇప్పుడే బేజారు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ జూలై ఎండింగ్ వచ్చేసరికి అక్కడి నుంచి కేసులు అనేటటువంటివి స్టార్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో పార్టీలు ఇవన్నీ ఎక్కువైపోయి మీరు మీ భార్యలు మీకు గొడవ చేయడం, ఆ విధంగా కుటుంబంలో మనశ్శాంతి లోపాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక సోదరులకు మీరు హెల్ప్ చేస్తారు, కానీ శని వక్రించాడు కాబట్టి మీ సోదరుల యొక్క ఫూలిష్నెస్ తో మీరు డబ్బులు కోల్పోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ వాళ్ళ కోసం మీరు ఎవరికో ఉద్యోగం రావాలని చెప్పి కొంత డబ్బులు కట్టడం, ఇలాంటివన్నీ కూడా అపరిచితులకు కట్టడం ఇలాంటివి చేస్తారు. దానివల్ల లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదా ఎవరైనా వచ్చి షేర్స్ ఆడండి, ట్రేడింగ్ చేయండి అంటే అలాంటివన్నీ కూడా ప్రపోజల్స్ మీ తమ్ముడు లేకపోతే మీ అన్నయ్య ఒప్పుకోమని చెప్పడం, తద్వారా మీరు లాస్ అవ్వడము ఈ రకంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళని చెడ్డ వాళ్ళ దరిదాపుల్లో కూడా దగ్గరకు కూడా రానివ్వకండి. అప్పుడు మీరు విజయం అనేటటువంటి మీరు సాధిస్తారు. ఇకపోతే ఈ యొక్క బుద్ధుడు వక్రించి జూలై 24 తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. ఆ విధంగా ఈ యొక్క జూలై 7 తర్వాత బుధుడు మిథున రాశిలో సవ్యదశలో ఉన్నాడు 24 వరకు కూడా. కాబట్టి మీ శత్రువులపై మీరు ఆధిపత్యం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. అండ్ మీ మేనమామల నుంచి మంచి సహకారం మీకు వస్తుంది. కానీ కొంతవరకు మీరు వినకుండా ఉండడం, వాళ్ళని బాధ పెట్టడం, అందువల్ల మనతో శత్రుత్వం పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఈ ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకు ఈ జీవితం ఇదంతా లైఫ్, దాని తర్వాత మనం ఏం సాధించలేకపోతున్నాము, ఇట్లాంటి వైరాగ్యాన్ని ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ మీరు లైఫ్ ఆశాజనకంగా ఆప్టిమిస్టిక్ విత్ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం. వ్యాపారాల్లో బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టారు, ఈఎంఐలు కడుతున్నారు. అండ్ ఈ రకంగా భార్య తరపు బంధువుల వల్ల మీరు ఒక్కటి వాళ్ళని వేధించడం అనేటువంటిది జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. అలాగే శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు 7 గంటలకి దానం చేసుకోండి. ఆ విధంగా ఒక చెట్టుని మీరు నాటాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వేప చెట్టుని మీరు మీ ఇంట్లో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ వేప చెట్టు పూజ రోజు చేసుకోవాలి. ఈ రకంగా బ్రహ్మాండంగా శుభం.